गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। वक्रतुण्डं महाकायं सूर्यकोटिसमप्रभं निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। उमामहेश्वराभ्यां नमः, लक्ष्मीनारायणाभ्यां नमः। నిన్న రోజున మనం అరుణాచల్ మహత్యం గురించి, శ్రీ శివరహస్యం నవాంశం గురించి తెలుసుకుంటూ అరుణాచల్ వైభవం గురించి తెలుసుకుంటున్నాం. దాని కంటిన్యూషన్ అరుణాచల్ లింగోద్భవం. నిన్నటి రోజున వృద్ధుడు మనకి అరుణాచల వైభవం గురించి చెప్తూ ప్రస్తావన అక్కడ ఆగింది. కంటిన్యూషన్ అరుణాచల్ లింగోద్భవం. సో కామాయత భౌస్యాం ప్రజాయేతి స తపో తప్యతః స తపస్తప్త్వా ఇదగం సర్వమసృజత యదిదం కించ తత సృష్ట్వా. ఇది తైత్తరీయోపనిషత్తులో ఉంది. అదిలో దీన్ని ఏమంటున్నారంటే, ఆదిలో ఒక్కడుగా ఉన్న సదాశివుడు, మొదటి నుంచి ఉన్నవాడు ఎవరు? సదాశివుడు. అదే కదా మనం లింగోద్భవంలో నేర్చుకునేది అంటే, మొదటి నుంచి ఉన్నవారు ఎవరు? సదాశివుడే. దానికే కదా మనం విష్ణువు బ్రహ్మ ఇద్దరు ఎవరు ముందు అనే ఒక వాదన జరిగినట్టుగా ఒక కథ వచ్చింది. వాళ్ళు నిజంగా అలా చేసుకుంటారా? వాళ్ళు నిజంగా అలా చేయరు. మనకి నేర్పించడం కోసం వాళ్ళలా నాటకాలు ఆడుతుంటారు. జీవితంలో అలాంటి ఇష్యూస్ వస్తే మరి ఎవరు పెద్ద అనేది గౌరవించడం కోసం అలాంటి నాటకాలు నడుస్తుంటాయి. సరే, ఆదిలో ఒక్కడుగా ఉన్న సదాశివుడు నేను పెక్కు రూపములు ధరింతురుగాక అని సంకల్పించగానే చతుర్ముఖ బ్రహ్మ చతుర్భుజ హరి ఉద్భవించారు. ఫస్ట్ నుంచి ఉన్న శివుడు యొక్క సంకల్పం వల్ల వచ్చిన వాళ్ళే విష్ణువు బ్రహ్మ. ఇది చూడండి, శివపురాణంలో ఏమనుంది? ఏ పురాణం ఆ దేవుడి గురించి వైభవంగా చెప్తుంది. ఇది అరుణాచల వైభవం గురించి మాట్లాడుతున్నాడు. ఆది నుండి ఉన్న శివుడు తను సంకల్పించాడంట, అనేక విధాలుగా నేను సృష్టి జరగాలి అని. ఏది? అనేక విధాలుగా నేను రూపాలు ధరిస్తాను. అలా అనుకోగానే చతుర్ముఖ బ్రహ్మ తనలోంచి ఉద్భవించాడు. అలానే చతుర్భుజ విష్ణువు కూడా దానిలోంచి వచ్చాడు, ఆ శివరూపం నుంచి. నేనే బలవంతుణ్ణి అంటే కాదు, నేనే అని వారిద్దరు అహంకారపూరితులై పరస్పరం కలహించుట మొదలుపెట్టారు. అలా శివుడిలోంచి వచ్చిన వాళ్ళిద్దరూ తండ్రిని గుర్తుపట్టలేనట్టుగా ఇక్కడ కథ నడుస్తుంది. నిజంగా అలా ఉంటారా? హరి బ్రహ్మ అలా ప్రవర్తిస్తారా? ఎందుకు మరి ఇలా ప్రవర్తించాల్సి వచ్చింది అంటే, రామాయణం ఎందుకు వచ్చింది? ముందు మానవులు అనేక కష్టాలు ఉంటాయి, వాళ్ళకి రకరకాల కష్టాలు వస్తాయి. సో రామాయణాన్ని ఆధారం చేసుకొని నడుస్తారనే కదా రామాయణం నడిచింది. లేదంటే హరికి ఏం పని పెట్టింది? రామావతారం అయితే అన్ని కష్టాలు, సీతమ్మకి లక్ష్మీదేవి సాక్షాత్తు రావణాసుని పట్టుకెళ్ళి లంకలో పెట్టాల్సిన కర్మ అమ్మవారికి ఏం పట్టింది? అంటే మనకి ముందు ఇలాంటి కష్టాలు వస్తే ఎలా ఓపికగా ఉండాలా? ఇవన్నీ మార్గాలు దేనికి తీసుకెళ్తున్నాయంటే దైవం వైపు తీసుకెళ్తాయి. మనల్ని దైవానికి దగ్గర చేయడం కోసమే ఇవన్నీ పురాణాలు, ఇతిహాసాలు, కథలు ఇవన్నీ వచ్చాయి. మనిషిని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్ళడానికి సాధన పరంగా. అలా అహంకారపూరితులై పరస్పరం ఇద్దరు ఏం చేశారంటే కలహించడం మొదలుపెట్టారు. నేను ముందంటే నేను, ఎవరంటున్నారు? హరి అంటున్నాడు నేను ముందని. బ్రహ్మ ఏమంటాడు? నేను ముందు అంటున్నాడు. ఎవరికి వారే విజయలక్ష్మి సమయపుతులు కావాలని లఘు సామర్థ్యులైన యుద్ధం చేశాను. ఇద్దరు ఏం చేశారు? మాటలతో ఇద్దరు నడిచింది. నేను ముందంటే నేను. వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పుకుంటున్నారు. నేను పాలసముద్రం మీద నీకంటే ముందు నుంచున్నాను, నువ్వు నా నాభిలోంచి వచ్చావు అని. ఆయన ఏమంటాడు? నేను వచ్చింది నీ నాభిలోంచి అని. బ్రహ్మ గుర్తుపట్టగా, హరి నాభిలోంచి వచ్చాడు బ్రహ్మ కమలంలోంచి. అది గుర్తుపట్టగా ఆ తామర తూడులోంచి వెతకడం స్టార్ట్ చేశాడు. నా స్టార్టింగ్ ఎక్కడ దొరకలేదు, బయటకు వచ్చాడు. దొరకలేదు కాబట్టి నువ్వు అనేట్లా నమ్ముతా నేను. ఏదైనా ప్రూఫ్ ఉంటే మనం ఇప్పుడు విశ్వవంతులో దేవుడు అంటే లేడని అనేవాడు చాలా మంది బయలుదేరారు. ఎందుకంటే వాడు కర్మ లేదు కాబట్టి. బ్రహ్మవాదం కూడా అలానే ఉంది. నేను చూడలేదు కాబట్టి లేడు అంటున్నాడు. తండ్రి విష్ణువు అయిన తండ్రిని యాక్సెప్ట్ చేయలేదు బ్రహ్మ. ఎలా అయితే మన తండ్రి శివుడు విష్ణువు వీళ్ళందరూ ఉన్నారు అంటే, మనలో కొంతమంది అజ్ఞానులు ఎలా అయితే యాక్సెప్ట్ చేయలేదు దేవుడు లేడని, అలా బ్రహ్మ కూడా అలానే వాదిస్తారు. అంటే ఇలాంటివి జరుగుతాయండి. బ్రహ్మ అలా ప్రవర్తించకపోతే మనకు తెలుస్తుందా? జ్ఞానం వస్తుందా? ఈరోజు మనం చెప్పుకుంటున్నా కంపేర్ చేసి బ్రహ్మ కూడా అలా ప్రవర్తించాడు అని. నిజంగా బ్రహ్మ అలా ఉంటాడా? మనకు అలాంటి సన్నివేశం క్రియేట్ చేశారు. ఎందుకంటే ముందు వచ్చే మానవులు కలియుగంలో దారుణమైన ప్రవర్తన కలిగి ఉంటారు. ఎవరికి వారే విజయలక్ష్మి, నేను గెలవాలని ఇద్దరు గొడవపడుతున్నారు. ఎవరు? బ్రహ్మ విష్ణువు.
సరే, వారిద్దరి మధ్య అలా జగద్వినాశకరమైన ద్వంద్వ యుద్ధం ప్రవృత్తమయ్యేసరికి జగత్తే నాశనం అయ్యే యుద్ధం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ యొక్క శక్తులు ఇప్పుడు ప్రదర్శిస్తున్నారు, ప్రవేశపెడుతున్నారు. ఆ శక్తులతో కొట్టుకోవడం స్టార్ట్ అయింది. దానివల్ల ఎవరికి లాస్? ఇద్దరు ఓడిపోరు. ఎందుకు? తండ్రి కొడుకుని చంపేసుకుంటాడా? చంపడు. అలా తండ్రితో గెలవగలుగుతాడు కొడుకు? గెలవలేడు. ఈ ఇద్దరు కొట్టుకుంటే ఎవరికి నాశనం? జగత్తు నాశనం అవుతుంది. అప్పుడు ఏమవ్వాలా? అలా జగత్తుకి ఎప్పుడు ఇబ్బంది కలిగినా అమ్మవారు కానీ అయ్యగారు కానీ వచ్చి అడ్డు పెడుతూ ఉంటారు. శివుడు కానీ గౌరీ అమ్మవారు పార్వతీదేవన వచ్చి అడ్డు పెడతారు, ఇబ్బంది అవుతుంది. లోకానుగ్రహ తాత్పర్యంతో వారి కయ్యాన్ని నిలిపే నిమిత్తం లోక కళ్యాణం. చాలామంది శివుడు ప్రసాదం తీసుకోరు, తప్పది. లోక కళ్యాణం సదాశివ ఎప్పుడు ఉండేవాడు. శివ అంటేనే మంగళకరం. రామ అనే శబ్దం, శ్రీరామ అనే శబ్దం ఎంత మంగళకరమో శివ అనే శబ్దం కూడా అంతే మంగళకరం. అందుకే కదా మనకి గురుగారి దయ వల్ల శృంగేరి పీఠాధిపతి స్వామి విజయశేఖర భారత స్వామి గురుగారి దయ వల్ల హరిహర నామామృతం రాయగలిగారు. అంటే మీరు టూ సైడ్స్ ఆఫ్ ఎ కాయిన్ రాసాం మనం. హరి హర నామామృతం అంటే ఇద్దరు వేరు కాదు, రెండు కలిపి ఒకటే. రెండు కలిపి ఒకటే. మనం రెండుగా కనబడుతున్నారు కానీ వాళ్ళిద్దరూ ఒకటే. ఇద్దరికి భేదం లేదు. ఇది కొంతమంది ధర్మాత్ములు కొన్ని ధర్మాలు ఫాలో అయ్యేవాళ్ళు వాళ్ళు నమ్మరు కొన్ని. అందుకని మనం ఎవరిని ఫాలో అవుతున్నాం? జగద్గురువులు శంకరాచార్యులు ఎప్పుడు హరిహర భేదం చూడరు. వారు రాసిన స్తోత్రాలు భజగోవిందం. చాలామంది శంకరులు శైవ సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు, అలా ప్రచారం చేసేవాళ్ళు కూడా బయలుదేరారు. కానీ ఆయన రాసిన స్తోత్రం భజగోవిందం వరల్డ్ ఫేమస్. సుబ్బలక్ష్మి గారు కూడా సత్య సనాతనుడైన సదాశివుడు అప్పుడు ఆ ఇద్దరి నడుమ తలాతోక లేని స్తంభం వంటి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించాడు. ఇప్పుడు శివుడు ఏం చేయాలి? తండ్రి. వీళ్ళిద్దరికి తండ్రి. ఆయనలోంచి బయటకు వచ్చారు కదా. ఎప్పుడైనా నాలోంచి వచ్చారంటే ఏమవుతారు? వాళ్ళ పిల్లలు అవుతారు, ఈయన తండ్రి అయి ఉంటాడు. సో శివుడిలోంచి ఆయనే ఏదో రూపాలు ధరించాలని అనుకున్నాడు శివుడు. అంటే దీన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. తనలోంచి వచ్చిన వాళ్ళు పిల్లలు అనుకోవచ్చు, తనే అయి ఉన్నాడని కూడా అనొచ్చు. విష్ణువు తనే అయి ఉన్నాడు, తనే బ్రహ్మ అయి ఉన్నాడు. సో తనలోంచి వచ్చాడు, తను ముందున్నాడనే కదా అర్థం. అందుకే వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద తేజో స్తంభం ఒకటి ఉద్భవించింది. దాని తలతోగా తెలియదు ఎక్కడ ఉందో, ఎండింగ్ స్టార్టింగ్ తెలీదు, ఎండ్ పాయింట్ తెలియదు. అది సర్వలోకాలను దాటి పైకి కిందకు వ్యాపించి ఆద్యంతర వర్జితమై మహాగ్ని జ్వాలాజాలంతో ప్రజ్వలిల్లుతుంది. అది ఏ లోకం నుంచి వచ్చిందో తెలియట్లా. పైన ఏ లోకాలకు వెళ్ళిపోతుంది, వెళ్తూనే ఉంది. అలా సమం పైపైకి చూస్తున్న కొద్ది వెళ్తూనే ఉంది. ఇంకా కింద చూస్తే కింద స్ప్రెడ్ అయిపోతూనే ఉంది. ఇది ఎండింగ్ ఎక్కడ ఉందో కింద తెలీదు, స్టార్టింగ్ పైన స్టార్టింగ్ కింద ఎక్కడ ఉందో తెలీదు, పైన ఎండింగ్ ఎక్కడ అవుతుందో తెలియదు. అలా పెరిగిపోతూ వెళ్ళిపోతుంది అగ్నిస్తంభం. ఆ అనిర్వచనీయ మహాజ్వాల రూప దివ్య వైభవ ప్రకటనకు ఆశ్చర్యపడి వారు ఆ స్తంభానికి తుది మొదలు కనుగొనుటకు నిశ్చయించారు. ఇద్దరు ఓ సంకల్పానికి వచ్చారు. మళ్ళీ శివ సంకల్పంలో వచ్చిన వాళ్ళిద్దరు కూడా మళ్ళీ ఇంకో రెండు సంకల్పాలు చేశారు. ఏంటంటే దీని స్టార్టింగ్ ఎండింగ్ ఎక్కడితో కనుక్కుందాం. ఇదేంటి మన ఇద్దరు మధ్యలో వచ్చింది? పిల్లలతో కొట్లాడుకున్నా అంటే అమ్మ ఏం చేస్తుంది? మధ్యలో ఏదో ఒకటి పజిల్ ఒకటి వేస్తుంది. వాళ్ళిద్దరు కొట్టుకోకుండా ఏం చేస్తారు? వాళ్ళిద్దరు గొడవ మానేసి పజిల్ మీద ఫోకస్ అవుతారు. అర్థమవుతుందా? సో గొడవ మర్చిపోతారు. ఇప్పుడు అది ఇదేదో మన ఇద్దరి మధ్యలో ఇదేంటి కొత్తగా వచ్చింది, దీని సంగతి చూద్దామని గొడవ మర్చిపోయారు. దీని అంటపడ్డారు. దీని ఏం కనుక్కోవాలనుకున్నారు? స్టార్టింగ్ ఎండింగ్ కనుక్కోవాలనుకున్నారు. విష్ణుమూర్తి ఆదివరాహ రూపధారి అయి తన నిశిత దంష్ట్రాగ్రాలతో భూమిని తవ్వుతూ కిందికి పోగా బ్రహ్మదేవుడు హంసరూపి అయి జ్యోతి యొక్క శిరస్సు కనుగొనుటకు ఆకాశంలోకి ఎగిరాడు. హంసరూపంగా బ్రహ్మదేవుడు ఆకాశంలోకి ఎగిరిపోతే వరాహ రూపంలో విష్ణువు భూమిని తోగుడు కిందికి వెళ్ళిపోయాడు. అంటే భూమిని అంటే కిందకి, ఆ లింగం యొక్క ఎక్కడ స్టార్టింగ్ ఉందో కింద అక్కడికి తోకుండా ఆయన వెళ్ళిపోయాడు. వరాహ రూపం విష్ణువు, హంస రూపంలో బ్రహ్మదేవుడు ఆకాశంలోకి ఎగిరిపోయాడు, ఈయన భూమిలోకి వెళ్ళిపోయాడు. బ్రహ్మాండపు అంచు వరకు ప్రయాణించిన స్తంభం యొక్క శిరస్సును హంసరూపి బ్రహ్మ దర్శించలేకపోయాడు. బ్రహ్మకి హంసరూపంగా వెళ్ళిన బ్రహ్మకి ఆ శిరస్సు దొరకలే. అగ్నిస్తంభం వెళ్తున్నకు తలిసిపోయాడు. ఇంకా ఎంతో ఉంది వస్తే. కింద చూసుకున్నాడు, ఎంత దూరం వచ్చాడు. ఆయన చూసుకున్నాడు, అమ్మా ఎంత ఉందేంటి, ఇంకా ఇలా పోతుంటే నేను అసలు నేను రిటర్న్ వస్తాను లేదో డౌట్ కదా. వెళ్ళిపోతే వెళ్ళిపోయాడు, రిటర్న్ రావాలి కదా మళ్ళీ. ఎక్కడున్నాడు అక్కడికి, ఆ డౌట్ వచ్చింది. విష్ణువు భూమిని ఎంత తవ్విపోసినా లింగ మూలం ఆరోపించలేదు. మూలం ఎక్కడో దొరకలేదు. విష్ణువు కూడా తోకుంటూ వెళ్ళాడు. అంటే శివుడే సంకల్పం చేసి మనకు నేర్పిస్తున్నాడు.
విష్ణువుగా నేనే ఉన్నాను, బ్రహ్మగా నేనే ఉన్నాను, నన్ను కనుగొనడానికి నా ఎండింగ్ స్టార్టింగ్ వెతకడానికి మీరు ఎంత ప్రయత్నించినా దొరకనను తనే స్టోరీ క్రియేట్ చేస్తున్నాడు. ఏ రూపంగా? విష్ణు రూపంగా, బ్రహ్మ రూపంగా. అంటే సాధకులు మనం కూడా అనుకుంటాం కదా, దేవుడు ఎక్కడున్నాడు, ఆయన తల భాగం. అందుకనే కదా మనకి ఈ సూక్తాల్లో చెప్పారు. ఏమని? పురుష సూక్తాల్లో ఎంత అన్నాడు? దశాంగుళం. అవునా? ఎంత చేసినా కూడా ఇంకా 10 అంగుళాల పైన ఉంటాడంట స్వామి. అక్కడికి వెళ్తే ఇంకో 10, అంటే పెరుగుతూనే ఉంటాడు. ఇంకా దొరికేది మనకు కాదు. లింగ పరిమాణం అంతు పట్టక ఇద్దరు నిశ్చేష్టులు. ఇంకేం చేసేది లేక ఒకడు మొహాలు ఒకటి చూసుకున్నారు, దొరకలే. స్టార్టింగ్ ఇదేంటో బాబు, మనం గొప్ప అంటే మనకంటే గొప్ప వస్తువు ఒకటి ఉందే, అది ఎప్పటి నుంచో ఉందే, మన దాన్ని అసలు అంటే మన ఫెయిల్యూర్ మనం యాక్సెప్ట్ చేసేసాం. ఇప్పుడు అహంకారం తగ్గుతుంది. అహంకారం పోవడానికి బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఫెయిల్యూర్. ఒక దెబ్బ పడాలి. ఎవరైనా అహంకారంలో ఉన్నవాడికి దెబ్బ పడితే అహంకారం దిగిపోతుంది. నేను అంటాడు కదా, వాడికి ఎవడో దేవుడు చూసి ఒక్కసారి అహంకారం కట్టేటట్టుగా ఒక ఫెయిల్యూర్ ఇస్తాడు లైఫ్లో. ఆ దెబ్బకు మొత్తం అహంకారం దిగిపోతే వాడు భూమి మీద నిల్చుంటాడు, అందరికీ గౌరవం ఇస్తాడు. అందుకు దేవుడు మనకి పరీక్షలు పెట్టేది. సరే, ముట్టె బలం, రెక్కల వేగం, నీరు కారిపోగా ముట్టె బలం. అందుకేంటి ముట్టె బలం? అది దాన్ని పెట్టే కదా తోగుతుంది. ముట్టె బలం పోయింది అంటే అహంకారం అని చెప్పడానికి ఇక్కడ సింబల్. అలానే రెక్కల వేగం. గరుడ వరకు కూడా ఒకసారి అదే కదా, విష్ణువుని నేనే చాలా వేగంగా పట్టుకెళ్తా అంటే అహంకారం కూడా ఒకసారి గజేంద్ర మోక్షం టైంలో విరిగిపోయింది. ఎందుకంటే గరుడాల వరే పట్టుకోలేకపోయారు, విష్ణుమూర్తిని అంత ఫాస్ట్గా అయిపోయారు గజేంద్రుడు పిలిస్తే. అలాగా ఆ రోజు అనుకున్నాంట, అయ్యో ఇన్ని రోజులు నేను కదా మా స్వామిని పట్టుకెళ్తాను అహంకారంతో ఉన్నాను, మా స్వామి నాకే దొరకట్లేదంటే ఆయన వేగం ఏంటో అని నా అహంకారం పోయిందని ఆ రోజు తెలిసింది ఆయనకి. అంటే స్వామి వేగం ఎవరు పట్టుకోలేరు. ఒక్కొక్కసారి మనం భక్తులు అయినప్పుడు మనకు కూడా అహంకారం వస్తుంది. నేను గొప్ప విష్ణు భక్తుడిని, నేను గొప్ప శివభక్తుడిని, నాకు శివుడు కల్లో కనపడ్డాడు, ఇది చెప్పాడు, విష్ణువు నాకు ఇచ్చేయమని చెప్పాడు, నేను తెలుసా ఇన్ని లింగాలు ప్రతిష్ఠ చేశా, నేను రోజు పొద్దున నాదే పూలమాల దేవుడికి వేస్తాను. ఇదంతా అహంకారం, అదంతా అహంకారం. స్వామి నా అదృష్టానికి నా మొహం ఈ మాత్రం కూడా చేయకపోతే బాగుపడినేమో అని డౌట్ వచ్చి నాకు ఒక అవకాశం ఇచ్చాడు పూలమాల వేయడానికి. నేను ఎన్నో పాపాలు చేశాను కాబట్టి ఒరే ఇలా అయితే పాడైపోతావురా అని చెప్పి శివలింగ ప్రతిష్ఠ చేయడానికి కోసం స్వామి నాకు అవకాశం ఇచ్చాడు అని ఆలోచించి భూమి మీద నిలబడాలి. ఎప్పుడైనా దేవుడి భక్తుల్లో కూడా అహంకారం బయలుదేరింది. రావణాసురుడే ఎగ్జాంపుల్. శివుడి దర్శనం అయింది, నన్ను ఎవడు ఏం చేస్తాడు లేకపోయాడు. ఏమైంది? శివుడు అనురూపంగా వచ్చి చెప్పాడు, నాయన నువ్వు తప్పుదారులు వెళ్తున్నావు, జాగ్రత్త జాగ్రత్త. విన్నాడా? నువ్వు ఎవడరా అన్నాడు. అహంకారం అయితే దేవుడు కూడా నువ్వు ఎవడరానే అంటాడు. అదేం చేశాడు? శివుడు జరిగిపోయాడు. విష్ణువు తన పని చేశాడు రామావతారం. ఏమైంది? సంహారమైంది, తనలో కలిపేసుకున్నాడు. గురువుగారు పిల్లలు పాడేదంటే దెబ్బలు వేస్తారు, మళ్ళీ అదే గురువుగారు దగ్గర తీసుకుంటారు, మనకి చంపబడేది కదా. అంటే అర్థం ఏంటి? పిల్లలు వృద్ధి కావాలి అంటే వాళ్ళు డెవలప్ అవ్వాలని చూస్తారు, గురువైనా దేవుడైనా. ఇద్దరు ఏకత్ర సమావేశమై తమ శక్తి పరిమితిని గుర్తించారు. ఓ మా శక్తి ఇంతేనా అనుకున్నారు. అంటే మేము కనుక్కోలేని స్టేట్లో ఉన్నాం, అదే మా శక్తి అని విష్ణువు బ్రహ్మ అనుకున్నారు. లింగ వైభవాన్ని కొంత గ్రహించగా వారిలో అహంకారం సమిసిపోయింది. అన్నమైందానే వాళ్ళ అహంకారం తగ్గిపోయింది. ఇప్పుడు దేవుడు గుర్తొస్తాడు. తండ్రి నువ్వేనా ప్రశ్నించుంది అని కాళ్ళ మీద పడిపోవాలి కదా. ఆ శివ తేజంలోంచి అశరీరవాణి వినిపించింది వారికి. ఇలా ఒక తేజస్సులోంచి ఒక మాట వచ్చింది బయటికి. ఏమని వచ్చిందంటే, ఈ స్తంభం శంభు స్వరూపం, శివుడే ఈ రూపం, స్తంభమే శంభు స్వరూపం. ఈ శంభు శివ, లార్డ్ శివ మిమ్మల్ని అనుగ్రహించుడికే ఆవిర్భవించింది. మిమ్మల్ని బ్లెస్సింగ్స్ అనుగ్రహించడానికి, అంటే మీరు కోరిన మీకు డౌట్స్ ఉన్నాయా లేదంటే మిమ్మల్ని అనుగ్రహించడానికి, మీకు కళ్యాణం చేయడం కోసమే ఈ స్తంభం ఉద్భవించిందని చెప్పాడు. మన అదృష్టం బ్రహ్మ విష్ణువులు కొడుకోకపోతే అరుణాచలం ఉండేది కాదు. ఇప్పుడు మనకి ఆ లింగం మనకు దొరికేది కాదు, అన్నగిరి వచ్చేది కాదు. సో విష్ణువుకి బ్రహ్మదేవుడికి పెద్ద దండం పెట్టాలి. వాళ్ళిద్దరు కొట్టుకోవడం వల్లే మనకి అరుణాచలం వెళ్ళి స్వామి దర్శనం చేసి మోక్ష ప్రాప్తి డైరెక్ట్. అరుణాచలం అంటేనే మోక్షం. రమణ మహర్షి గారు అదే చెప్పారు కదా. అందుకు ఈ నాటకం అంతా నడిచింది. చరాచరమైన ఈ లోకం ఎవరి వలన ఉద్భవించిందో అటువంటి మహాదేవుని కారణంగానే మీరు కూడా ఉద్భవించారు. ఈ మొత్తం సృష్టి ప్రకృతి అంతా తనలోంచి వచ్చింది. ఎవరో అమ్మవారే తనలోంచి వచ్చి తనలోకి వెళ్ళిపోతుంటుంది. ఆ ప్రకృతి అంతా ఎలా ఉద్భవించిందో అలానే మీ ఇద్దరు కూడా ఆ మహాదేవుడి నుంచి వచ్చిన రూపాలే. ఎవరు? బ్రహ్మ
విష్ణువు. అతడే మీ జనకుడు, మీ సర్వస్వం. ఆ బ్రహ్మవాక్ అంటుంది ఆయనే మీ యొక్క ప్రభువు, మీ యొక్క తండ్రి, మీ యొక్క సర్వస్వం. ఇది నిజంగా ఆలోచించండి. బ్రహ్మదేవుడు విష్ణువుకి చెప్తున్నారా లేదా మనకి చెప్తున్నారా? శివుడే సర్వస్వం మనకి చెప్తున్నారు. మన శివుడు తప్పితే అన్ని పడుకుంటాం. ఇదే నా సర్వస్వం, నా ఆస్తి నా సర్వస్వం, నా బిడ్డలే నా సర్వస్వం, నా భార్య నా సర్వస్వం, నా ఆస్తులే నా సర్వస్వం, నా లోకం చుట్టూ ఉన్నది నా సర్వస్వం. వీటి నా డియరెస్ట్ ఫ్రెండ్ అండి. ఏదో జీవితాంతం ఈ జన్మ నెక్స్ట్ జన్మ కూడా ఉన్నట్టు మనం ఫిక్స్ చేసేసుకుంటాం రిలేషన్స్. ఎప్పుడు పోతాం మనకి గ్యారంటీ లేదు, అవునా? సో ఎప్పుడు మనతో ఉండేవాడు కదా మనకి డియరెస్ట్. అలా ఎప్పుడు ఉండేవాడు ఎవరు ఎప్పుడు ఉండేవాడు? దేవుడు, శివుడు. అలా ఎప్పుడు ఉండేవాడిని డియరెస్ట్ ఫ్రెండ్ చేసుకుంటే ఎన్ని జన్మలుగానే ఉంటాడు. మనం గ్యారంటీ లేనివాడిని చేసుకుంటాం. భూమి ఏది గ్యారంటీ కాదు. మనం గ్యారంటీ లేని దాన్ని పట్టుకొని వెళ్తున్నాం కాదు, మనకు కూడా గ్యారంటీ లేదు. వాల్యూ లేకుండా పోయాం మనం కూడా. మీ సర్వస్వం అతడినే శరణు వేయండి. ఆయన పాదాల మీద పడి శరణు అంటే ఆయన దర్శనం ఇచ్చి మిమ్మల్ని కాపాడతాడు అని చెప్పారు. కనువిప్పు కలిగించే ఈ మహావాక్యాలను విని విశ్వజనకుడు, సర్వాధికుడు, లోకోత్తర ప్రభావ మహితుడు అయిన వాడు శంభువు అని ముందు తెలియక ఈ జగత్తును సృష్టించిన కర్తను నేనే అని అహంకారంతో వివాదపడ్డాము కదా అని అనుకుంటారు. అయ్యో అనుకున్నారు ఎవరు? నేను సృష్టి చేశాను అని మీ ఇద్దరు అనుకున్నారు కదా. వీళ్ళిద్దరు బ్రహ్మ విష్ణువులు. అయ్యో మనకంటే ముందు ఒక పెద్ద ఆయన ఉన్నాడే, ఆయన గుర్తించకుండా మనం అహంకారపోయామే, అయ్యో అని ఫీల్ అవుతున్నారు. ఎవరు? బ్రహ్మ విష్ణువులు అని ఇద్దరు పశ్చాత్తాపడ్డారు, మరీ సిగ్గుపడ్డారు. ఒక్కొక్కసారి నేనే గొప్ప, క్లాస్లో నేను టాప్ 10లో ఫస్ట్ 5లో ఉన్నానగానే లేదంటే ఫస్ట్ అని అంటారు. ఈ లోపల టీచర్ ఇంకో ర్యాంక్ చెప్తుంది, మరి నువ్వు సెకండ్ ర్యాంక్ అయినా ఫస్ట్ ఇంకోటి ఉన్నాడు అని మరి డిక్లేర్ చేసాను ఈ లోపల నేనే ఫస్ట్ అని. అప్పుడు సిగ్గుపడతాం లేదా? అయ్యో తొందరపడా నేసానే, నాకంటే తెలివైనడు ఇంకోటి ఉన్నాడా? ప్రపంచంలో ఎప్పుడు మనకు మించినవాడు ఇంకోటి ఉంటాడు. అదే దేవుడి సృష్టి. మన అహంకారం పోవడం కోసం మనకంటే బెస్ట్ ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాడు ఆయన. ఇప్పుడు వాడు బెస్ట్ అంటే ఇంకోటి ప్రొడ్యూస్ చేస్తాడు, వాడు బెస్ట్ అంటే ఇంకోటి. కానీ మనం దేనిలో బెస్ట్ చూసుకోవాలా? ఎంతసేపు చదువులు, డబ్బు, స్టేటస్ దీనిలో బెస్ట్ చూసుకుంటున్నాం. కానీ సాధనలో ఒరే వీడిన బెస్ట్ రా. సాధనలో రావణాసు తక్కువైనవాడు కాదు, శివదర్శనం అయినవాడు, కైలాసాన్ని కదిలించినవాడు. అంటే కదిలించాడంటే ఎత్తి పడేసాడని కాదు, ఆయన యొక్క సాధన వల్ల శివుడే పరిగెత్తి రావాలి, అమ్మవారు పరిగెత్తి రావాలి. అలాంటి సాధన చేసినవాడు. అర్థమైందా? అలాంటి వాడిని మరి చంపడానికి ఎవడు పడితే వాడు వస్తాడా? విష్ణువు కదిలి రావాల్సి వచ్చింది. అంటే ఆ స్టేటస్ ఆయనకు ఉంది సాధనలో. అంటే మన కోసం విష్ణువు వస్తాడని అనద్దు. మనం అలాంటి పనులు కూడా చేయకూడదు. మనం ఎప్పుడు పోవాలి? భక్తి మార్గం. కలియుగంలో నామ సంకీర్తనం, గోవింద గోవింద శివ శివ అరుణాచల శివ అలాంటివి అనుకుంటున్నారు. సరే, అయ్యో అనుకున్నారు, సిగ్గుపడ్డారు, నిరహంకారులై ఈ లింగమూర్తిని స్తుతించారు. ఇప్పుడు అహంకారం పోయింది, నిరహంకారం పోయింది. నిరహంకారం అయితే ఏమవుతుంది? మనకి భక్తి ప్రవేశిస్తుంది. అహంకారం ఉన్నప్పుడు భక్తి రాదు. కామ, క్రోధ, లోభ, మోహం, మదమాత్సర్యం అనే 6 శత్రువుల్లోంచి బయటికి వెళ్ళిపోతే అప్పుడు భక్తి ఉద్భవిస్తుంది. ఒక్కొక్కసారి అన్నుండా కూడా ఉద్భవించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు గురు కటాక్షం ఉండాలి, దైవ కటాక్షం ఉంటే భక్తి ప్రవేశించినా కూడా వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళినా వస్తాయి, వెళ్ళిపోయినా భక్తి ప్రవేశించినా వెళ్ళిపోతాయి. ఒక ఇంట్లో శత్రువు మిత్రుడు 2 ఉండలేరు కదా. ఒకడు వెళ్ళిపోవాలి, ఒకడు రావాలంటే. అలా లింగరూపి స్థావర జంగమాత్మక జగదేక మూల స్తంభ స్వరూప పరమశివ ఈశాన దేవ మహాదేవ ఇలా స్తోత్రాలు చేయడం స్టార్ట్ చేశారు. అరుణాచల శివ అని మనం అనాలి. ఏమనాలి? ప్రసన్నం ప్రసన్నం ప్రసన్నం. పొరపాటుని కోపం వస్తే మా పరిస్థితి ఏంటి అనుకొని ఏమంటారు? స్వామి శరణు శరణు ప్రసన్నం ప్రసన్నం అంటున్నారు. ఎవరు? బ్రహ్మ విష్ణువులు. కావవయ్యా భగవంతుడా. కావవయ్యా అంటే నన్ను కాపాడు, నువ్వు తప్ప మాకు దిక్కెవరు అనే లాజిక్ మనకి బుర్రకి ఎలగాలి. అప్పటి వరకు మనకి సాధనలో ముందుకెళ్ళినట్టు కాదు. ఆయన నువ్వు మనకి అహంకారం లాంటివి అన్నీ నేను చేసుకోగలను. పొద్దున్న నేనే బ్రషింగ్ చేసుకుంటా, నేనేస్తున్నా కాదు. ఈ ఎనర్జీ ఎవరిచ్చాడు? నువ్వు తిన్న ఫుడ్ ఎనర్జీగా మారాలంటే ప్రాసెస్ ఎవరిచ్చాడు? రాత్రి నువ్వు పడుకున్నప్పుడు ఊపిరి ఎవరు ఆడిస్తున్నాడు? దేవుడు లేడనే వాడికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. అలా సరే, కావయ్యా భగవంతుడు, అజ్ఞానంతో మా కన్నులు మూసుకుపోయాయి, మీరు నిజ రూపంతో మా కన్నులు వెలుగు నింపుకోవో అగ్గిదొర. చూడంత ముద్దుగా పిలుచుకుంటున్నారు. అగ్గిదొర అంట, కొత్త పేరు. మీకు కూడా భక్తి ఎక్కువైతే దేవుడికి మీరు పేర్లు పెట్టేస్తారు.
మీరు పేర్లు పెట్టేయచ్చు, మీ భక్తి ఎక్కువైతే. ఎవరికి ఇష్టం నటించుకుంటాడు, వాడి ఇష్టం. ఎందుకంటే దేవుడికి ఇదే నామా, అన్ని నామాలు ఉన్నాయి. నేను ఒకసారి ఒక స్టోరీ చెప్పాను మీకు. ఒక భక్తుడు ఆయన రోజు 6ంటికి శివుడి పూజ చేసే అలవాటు ఉంటే ఒక రోజు పుస్తకం మర్చిపోయాడు. 6ంటికి అయిపోయి శివాష్టోత్రం చదవాలి ఆయన దగ్గర ఏం దొరకాలి. కళ్ళు మూసుకొని మహా అవన్నీ చదివేస్తున్నాడు. బట్టి రాదు. పక్కన ఏంటంటే నిజంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఏం చదువుతాయంటే శివాష్టోత్తరం దాంతోనే కదా ఫామ్ అయింది. ఆయన సంకల్పం మనసులో ఏముందంటే దీంతోనే కదా ఆయన నీ అష్టోత్తరం ఫామ్ అయింది, సహస్రనామాలు ఫామ్ అయిందంతా ఈ యొక్క అక్షరాలు తెలుగు వర్ణమాలతోనే కదా స్టార్ట్ అయింది. అందుకే అవే చదివేసుకుంటాను, నువ్వే మార్చుకో అంటే సా వెనుక సా వస్తే సాలోంచి సి నువ్వే మార్చుకో, వా అంట నువ్వే రాసేసుకో శివ అని. అంటే సహస్రనామాలు దేవుడు రాసుకున్నాడు. ఈయన ఆటు బండిగా చదివితే రాసుకొని చదివే లెక్కలోకి వేసుకున్నాడు, సాక్షాత్కరించాడు. దీని ఇన్నోసెన్స్ ఏముంది? భక్తి ప్రధానం. భక్తి ఉంటే భగవంతుడు ఏ విధంగానే పలుకుతాడు. సో మనం ఏం పెంచుకోవడానికి ట్రై చేయాలి? ఎప్పుడు నలుగురిలో ఆర్భాటంగా నేను ఎవరైనా మనం చూస్తున్నాం కదా లోకల్లో అయ్యప్ప స్వామి పూజల్లో కూడా, అవునా, 18 పడి 20 పడి 40 పడి కిరీటాలు ఏమో చేస్తున్నారు, సింహాసనాలు. అసలు అయ్యప్ప స్వామి పురాణం చదివితే ఎక్కడ ఉందా? ఏమైనా డిక్లేర్ చేయండి, బ్యానర్ మీద కట్అవుట్ పెట్టండి అని ఉందా? పోనీ అన్నదాన ప్రభు అంటారు. అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి ఎప్పుడు వీడెందుకు ఎంచుకుంటున్నాడు పేరు అన్నదానం చేసి? ఏది అన్నదాన ప్రభు అయ్యప్ప స్వామి అని రాయాలి. వీడి పేరు ఎందుకు ఉంటుంది అక్కడ? అంత అహంకారం ఏదంతా. అహంకారం రకరకాలుగా కనబడుతుంది మనకి. బయట ఒకసారి అబ్జర్వ్ చేశానుకో, నిజమైన సాధకుడు అందుకే నేను ప్రపంచంలో ఉండడు, వాడు వెళ్ళిపోతాడు పక్కకి. ఈ హిమాలయాల్లో అడుగు చూసుకొని వెళ్ళిపోతాడు, లేదా ఇంట్లో కూర్చుంటాడు, బయటికి రాడు. రీజన్ ఏంటి? వాడికి ఎటు చూసినా కూడా ఇబ్బంది అయిపోతుంటాడు. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు ఆ సాధకుడి యొక్క చుట్టూ కనబడుతుంటాయి మనుషుల్లో అన్నింటిలో. ఒకడు కుక్కను కొట్టేస్తాడు, బాధ అనిపిస్తుంది. ఒకడేమో అహంకారంతో ప్రవర్తిస్తుంటాడు, ఒక కామంతో ప్రదర్శిస్తుంటాడు. ఇవన్నీ చూసి వాళ్ళకి బాధ అనిపించి అమ్మో నేను ఇలా ఉండకూడదు, ఇవి చూసి అవి నాలో ప్రవేశిస్తే అని కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని కూర్చుంటాడు, చచ్చిపోతాడు. కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఇవన్నీ చూడకుండా స్వామిని ఇలా అవ్వకూడదు, స్వామిని ఇలా అవ్వకూడదు, స్వామి ఇలా అవ్వకూడదు, ఇలా అవ్వకూడదు, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది, ఇలా అవుతుంది. నైతి నైతి నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను ఇది కాదు, నేను లోపల ఉన్నాను. దానికి ఇవన్నీ ఉన్నాయా? లేవు. దీనికి ఉన్నాయి, శరీరానికి ఉన్నాయి. లోపల నా ఆత్మ నేను, దానికి ఏముండవు. అందుకే రమణ మహర్షి గారు ఆత్మలో వెళ్ళి కూర్చున్నారు కాబట్టి ఆయన జగద్గురులు అయ్యారు రమణ మహర్షి గారు. సరే, కాళ్ళ మీద పడ్డారు. ఎవరు ఏం పేరు పెట్టుకున్నారు? అగ్గిదొర. బ్రహ్మ విష్ణువులు అరుణాచల శివుడికి పెట్టిన పేరు అగ్గిదొర అది అని అతి దీనులై వేడుకోలు చేశారు. దయాత్ముడైన త్రినేత్రుడు ప్రసన్నుడై నిజ రూపంతో సాక్షాత్కరించగా వారు అతనికి ప్రణమిల్లారు, సాక్షాత్కరించారు. శివుడు ప్రత్యక్షమయ్యాడు, కాళ్ళ మీద పడిపోయారు, దండాలు పెట్టేశారు. లింగేశ్వరుడప్పుడు కుమారులారా, భక్తియుక్తమైన చిత్త పరిపాకం గల మీ ఇద్దరి పట్ల ప్రసన్నుడనయ్యాను. భక్తి పరిపాకం, భక్తి పండిపోయింది, భక్తి బాగా పండింది. భక్తి పండితేనే దైవ దర్శనం, భక్తి పండకపోతే దైవ దర్శనం. కొంతమంది అదే మన రామదాస్ చరిత్రలో కూడా తానిషా ప్రభు పూర్వజన్మలో ఆయన సహస్రలింగంతో శివాభిషేకం చేస్తాను అన్నాడు కదా. అని ఏం చేశాడు? 999 చెంబులతో అభిషేకం చేసి శివ దర్శనం అవ్వలేదని చెప్పి చెంబు తీసి శివలింగాన్ని కొట్టాడు. శివలింగంలో వచ్చి వాక్ బయటికి వచ్చింది. ఏమని వచ్చింది? నువ్వు నాకు 1000 సహస్ర కలశాలతో అభిషేకం చేస్తానని చెప్పి నువ్వు 999 చేసి ఇంకోటి పక్కన చూడన్నాడు. చూశాడు, అయ్యో అని ఏడ్చాడు. తప్పు నీ దగ్గర పెట్టుకొని నా తప్పన్నావు కాబట్టి నీకు ఈ జన్మలో నీ దర్శనం ఇవ్వను, నెక్స్ట్ వచ్చే జన్మలో నువ్వు ధర్మానికి విరుద్ధమైన జన్మలో పుడతావు. అదే తానిషా ప్రభు, భద్రాచల రామదాసు చరిత్రలో వచ్చే తానిషా ప్రభు. అక్కడ రామదాసు జైల్లో ఉండి ఇబ్బందులు పడి దర్శనం కోసం అన్ని పాటలు పడి అన్ని రాస్తే ఫస్ట్ దర్శనం తానిషా ప్రభుకి ఇచ్చాడు, రామోజీ లక్ష్మణోజీలా. అంటే పూర్వజన్మ తానిషా డౌట్ రావచ్చు, తానిషా ముస్లిము, అసలు ఆయనకి ఎందుకు ఇచ్చాడు రామదర్శనం అని డౌట్ వచ్చిన వాళ్ళ కోసం ఇస్తున్నారు. ముందు శివభక్తుడు తానిషా ప్రభు, మరి శివుడు ఇవ్వాలంటే శివుడు రాముడు వేరు కాదు, అందుకే రామదర్శనం అయింది. అది శివుడే రాముడుగా వచ్చి దర్శనమిచ్చాడు. ఈ స్టోరీస్ అందుకే చదువుతుంటే మనకు తెలుస్తుంటుంది. సరే, ఇది ఎందుకు చెప్పాను? భక్తి లోపం, భక్తి పరిపాకం అవ్వలే పూర్వజన్మలో.
కానీ ఆ శేష ధర్మం వరంగా అంటే 999 చేసిందే దుట్టి పోదు కదా, పోలే పిల్లాడు తెలియదు తప్పు చేశాడులే అని ఆయనే కరుణ వహించి నెక్స్ట్ జన్మలో దర్శనం ఇచ్చాడు తానిషా ప్రభుకి. అదైనా పూర్వజన్మలో శివభక్తుడు. అలా మన భక్తి పరిపాకం చెందాక దైవ దర్శనం తప్పక తీరుతుంది, అయి తీరుతుంది. దైవ దర్శనం అవ్వట్లేదంటే మనం సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సి ఏంటంటే భక్తి మనది అంత లేదు. అదే హాతిరాబావతిలో కూడా అంటారు, అన్నమయ్యదాలు పాటలు పాడగానే దేవుడు వచ్చాడు, రామదాసులో పాట పాడగానే దేవుడు దర్శనం అయింది, మరి హాతిరాబావతిలో కూడా పాటలు పాడగానే మన దైవ దర్శనం అవ్వలేదంటే హాతిరాబావతి అంటారు దానిలో, మా స్వామికి నాకంటే భక్తులు ఎంతమంది ఉన్నారో, ఆయనకి ఎన్ని బిజీగా పనులు ఉన్నాయో పాపం, ఆయన బిజీగా ఉండి రాలేకపోయాడేమో, ఆయన ఫ్రీ అయితే వస్తాడే అన్నాడు. చుట్టూ ఉన్న భక్తులు నవ్వారు ఆయన చూసి, నువ్వు భక్తుడే కాదురా, భక్తుడివే కాదురా, నిన్ను ప్రూవ్ చేసుకో అని చెప్పి జైల్లో చెరుకు పడేసి మొత్తం దినాలు పోతుంది, లేదంటే ఉరి శిక్ష అన్నాడు రాజు. ఇప్పుడు భక్తుడు ప్రాణం మీదకి వస్తే పరిగెత్తచ్చు అంటే దీనిలో దేవుడు తప్ప? అంటే ముందు అగతాలు చేయించి తర్వాత పరిగెత్తొచ్చి ఏనుగా వచ్చి చెరుకు తినేయడం అనేది గొప్ప, లేదంటే ముందు రాకపోవడం తప్ప? అంటే భక్తుడి చరిత్ర ఇంకా గొప్ప. ఇంటెన్సిటీ పెంచాలి కదా, పుట్టిన పిలిచేసి వచ్చేస్తే ప్రతి ఒక్కరు పిలుస్తాడు. ఆ ఇంటెన్సిటీ పెంచడం కోసం జైల్లో రాజు మైండ్లో సంకల్పంగా చేశాడు శివుడు. ఏమని చేశాడు? జైల్లో చెరుకుపడి అని శివుడు మాట్లాడించాడు రాజుతో, చెరుకుపడేసిన పొద్దున్న తిరగకపోతే ఉరి శిక్ష ఇచ్చాడు హైదరాబాద్. రాత్రికి రాత్రి ఏం లోపల ఎట్లా వచ్చింది పొద్దున చెరుకంత మాయం. సైన్యాధ్యక్షులు అందరూ షాక్ అయిపోయారు, ఇదేంట్రా బాబు ఇలా లోపల ఏం ఉంది పొద్దున నామాలు ధరించి. అంటే భక్తుడిని గొప్పగా నిలబెట్టడం కోసం ఒక్కొక్కసారి మీరు జైంటికి లేకపోతే కిందికి వచ్చి పెట్టిస్తారు సార్, అలా ఆయన కూడా మనకి జైంటికి లెక్క తిప్పేస్తాడు సంసారంలో. ఎలా తిప్పంగానే ఏమవుతుంది మనకి? అమ్మమ్మ పడిపోతాను ఎందుకు పడిపోతావురా, నేను పట్టుకుంటా కదా, నేను ఎందుకు కింద పడతావు అని పట్టుకొని లేదు అమ్మాయి సామున్నాడులే. సంసారంలో పడి మనం ఆయన పట్టుకున్నాడు మనల్ని అనే విషయం మర్చిపోతాం. ఎంతమంది తెలుసు స్వామి మనం రోజు పట్టుకొనే వెళ్తున్నాడు సంసారంలోని, మనం మర్చిపోయాం. స్వామి మనల్ని సంసారంలో ఉన్నప్పుడు పడిపోకుండా మనల్ని పట్టుకున్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరు నమ్మట్లా. పొద్దున పట్టణ దగ్గరికి వెళ్ళి మా దగ్గర దండ పెట్టినప్పుడు నమ్ముతాం, మళ్ళీ మర్చిపోతాం, లోకల్ పడిపోతాం. అందుకే కదా టెన్షన్ పడుతాం. ఎగ్జామ్ ఎట్లా రాస్తున్నాను టెన్షన్, బయటికి వెళ్తే ఏమవుతుంది టెన్షన్, కామ క్రోధ లోభ మోహ మదమాచ అన్ని నీ చుట్టుపక్కల ఎందుకు పీడిస్తున్నాడంటే ఆయన వదిలేసేవాడు. ఆయన జైలుకి ఒక్కసారి కింద పట్టుకున్నాడు అమ్మ స్వామి ఉన్నాడు అప్పుడు గుర్తొస్తున్నాడు, స్వామి పట్టుకున్నాడులే అని. ఇప్పుడు నిజంగా పురాణాలు చెప్పేటప్పుడు, భజన చేసేటప్పుడు, దేవుడి గుళ్ళకి వెళ్ళినప్పుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యం ఈ 6 అరిషడ్ వర్గాలు అంతఃశత్రువులు 6 మన దగ్గర ఉన్నాయా? ఏముండదు. అందుకే మీరు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. గుడికి వెళ్ళి ఎవరన్నా గుడికి వెళ్ళి ఎట్లా ఉంది ఇబ్బందిగా ఉంది అట్లా తలనొప్పి ఉందని ఎవరన్నా అన్నారా? వినరు అసలు, తక్కువ. ఇస్కాన్ టెంపుల్స్ కొన్ని టెంపుల్స్ బయలుదేరి కొన్ని, అక్కడికి వెళ్తే ఏంటంటే ఓన్లీ హరే రామ హరే కృష్ణనే ఉంటుంది. అక్కడికి వెళ్ళినా కూడా మీకు ఏమవుతుంది? నామం వరకు తీసుకోండి. మిగతా ప్రచారాలు చాలా ఉన్నాయి, బలవంతంగా భగవద్గీత కొనమంటున్నారు, మీ చేతనైతే కొనండి, లేదంటే కుదరదు స్వామి అని చెప్పేయండి, అర్థమైందా? కానీ అక్కడ హరే రామ హరే కృష్ణ తీసుకోండి, నచ్చింది మీకు ఎంతవరకు నచ్చిందో అంతవరకు చేసుకోండి. శివుడి క్షేత్రానికి వెళ్ళి శివనామం చేసండి, అందుకని అక్కడ పోయి హరినామం చేస్తాను గొప్పగాని వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు. ఏ దేవుడి దగ్గర అది చేయండి, అంతగా హరినామం శివుడి దగ్గర చేయాలంటే లోపల చేసుకోండి. అంటే మనం ఇక్కడ ఎందుకు వెళ్తున్నామంటే అక్కడ ఉన్న ప్రశాంతత మనం డిస్టర్బ్ చేయకూడదు. అదే గోవింద దగ్గరికి అయితే గోవిందానండి, అందరి దేవుడు ఒకటే కదా, అక్కడ పోయి శివాన్ని అరవకండి. మన ప్రదర్శన కాదుగా చేయాల్సింది. గోవింద శివుడు ఒకటే అన్నప్పుడు గోవిందని అని రా గోవింద టెంపుల్ పోయి, కానీ లోపల శివ అనుకో ఇబ్బంది లేదు. ఒకసారి నాకు ఇలానే అయిందమ్మా, చిలుకూరు గుడికి వెళ్తే అక్కడే వెంకటేశ్వర స్వామి కూర్చొని నేను శివుడు పాట పాడగానే లోపల అర్చక స్వామి బాబు ఇక్కడ కాదు అక్కడ అన్నాడు, పక్కన శివాలయం ఉంది. ఓ స్వామి తప్పైపోయింది. నిజంగా భగవంతుడికి అలాంటి డిఫరెన్స్ ఏమి ఉండదు, కానీ ఈ నమ్ముకున్న అర్చక స్వామి విష్ణువు కదా, సో నేను విష్ణువు పాటే పాడాలి నిజంగా. నేను తెలియక అందరూ ఒకటే కదా అని పాడేశాను. ఆ రోజు నేర్చుకుంది ఏంటంటే ఏ స్వామి దగ్గర వస్తుంది. సరే దేవుళ్ళు అందరూ ఒకటే, అంతా ఒకటేనే కాడికి నువ్వు గోవింద అనే స్వీట్నెస్ పోతుంది కదా. అన్ని శివానుకుంటూ పోతుంటే గోవిందాన్ని ఎప్పుడు అనగలుగుతావు? ఆ మాధుర్యం ఎట్లా తెలుస్తుంది? గోవింద ఎంత బాగుంది, అన్ని శివాన్ని అనగలిగితే శివలో లేదని అనట్లేదు, శ్రీరాములో లేదని అనట్లేదు. శ్రీరాముడు మాధుర్యంగానే ఉంటుంది, అరుణాచల శివుడు మాధుర్యంగా ఉంటుంది. మన యొక్క సనాతన ధర్మ గొప్పతనం అన్ని నామాలు మాధుర్యంగానే ఉంటాయి. నువ్వు గోవిందానికి వచ్చేపు 5 గంటలు గోవిందాను, 5 గంటలు అరుణాచల శివను, ఇంకో 5 గంటలు శ్రీరామాను. మన ధర్మం యొక్క గొప్పతనం ఏంటంటే బోర్ కొట్టదు. ఇక్కడ ఒక 2 గంటలు అభిషేకం చేసుకో, మళ్ళీ డ్యూటీలని చేసుకో, సాయంత్రం రాగానే విష్ణు చదువు, మళ్ళీ సాయంత్రం లలిత చదువుకో, లేదు ఇవాళ లలిత చదువు, రేపు విష్ణు చదువు, ఎల్లుండి హనుమాన్ చాలీసా చేసుకో, లేదు కళ్ళు మూసుకొని శ్రీరామ్ ధ్యానం చేయి. మనసుని ఎన్ని రకాలుగా భగవంతుడు వైపు తిప్పచ్చో ఆ యొక్క అదృష్టం సనాతన ధర్మంలో ఉన్నవాడికే ఉంది, వేరే ధర్మాలకి ఇవి లేవు.
వాళ్ళకి ఏంటంటే బోర్ కొట్టేస్తారు, చెప్పలేము, ఏదో రోజు కొట్టకపోవచ్చు, వాళ్ళ ఇష్టం. అర్థమైందా? మనకి మనసుని దేవుడి వైపు మళ్ళించడానికి ఇన్ని మార్గాలు ఉన్న అదృష్టం మనకుంది. మనం ఎందుకు పోగొట్టుకుంటున్నాం? అన్నీ చేయండి. కొంతమంది అంటారు నేను విష్ణు సహస్రాలు చదువుతున్నాను చాలు కదండి అంటే, దేవుడి విషయంలో చాలా ఎక్కడుంది? నాకు 1000 రూపాయలు సాగిస్తున్నాను చాలండి నేను అంటావా? నేను ఇంత చేశాను, 10 ఏళ్ళ నుంచి ఉన్నాను, ఇంక్రిమెంట్ ఇవ్వ అంటావు. మరి దేవుడి విషయంలో కూడా భక్తులు ఇంక్రిమెంట్ ఉండదు నీకు? నువ్వు విష్ణు చేస్తే లలిత చెయ్యి, లలితలో ఉన్న మాధుర్యం తెలుసుకో, భజగోవిందం చెయ్యి. లేదంటే రామనామం ఉందిగా సుబ్బలక్ష్మి గారి, ఏంటది రామనామం? శుద్ధ బ్రహ్మ పరాత్పర నామ. ఒకసారి స్ట్రగల్కి వెళ్తే ఒక ఆవిడ మొత్తం నోటికొచ్చు, కళ్ళు మూసుకుని అలా పడుతూ కళ్ళలో నీళ్ళు వచ్చింది. నేను షాక్ అయిపోయా, భక్తి ఇది కదా. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, రామాయణం మొత్తం తిరుగుతున్నాను. అది ఎందుకు నేర్చుకోగలేదు మనం? అది ఎందుకు మనం పాడకూడదు? అది ఎందుకు నేర్చుకోకూడదు? భక్తిని ఎందుకు ప్రచారం చేయకూడదు? నిజంగా పెద్దవాళ్ళు మనం చెప్పలేము, వాళ్ళ యొక్క సాధన పరంగా వాళ్ళు వెళ్తున్నారు. కానీ యంగ్స్టర్స్ మీరందరూ నేర్చుకొని మీరు ప్రచారం చేయకపోతే మీ వరల్డ్ మీరే నాశనం చేసుకుంటారు. మీ చుట్టూ ఉన్నదాన్ని మీరు బాగా చేసుకోవాలి, మీ ఇల్లు మీరు శుభ్రం చేసుకోవాలి. ఇల్లు అంటే మీ ప్రపంచం. సరే, ఇక్కడ వరం కోరుకోండి అని అన్నాడు శివుడు. వారిద్దరు ఏకకంఠంతో పరేశ అంటే పరలోకం అనొచ్చు, ఇది కానిదనొచ్చు, లోపల ఆత్మభావం ఉన్నవాడు అనొచ్చు, అవునా? ఏం కానిది పరం, అలా తీసుకోవచ్చు. నీ పాదార విందములయందు నిశ్చల భక్తిని మాకు సదా సమకూడేలా అనుగ్రహించు స్వామి. మనం అడగాల్సింది దేవుని ఒక్కటే, నిత్యము నీ పాదాల సేవ, నీ పాద సేవనే మాకు అనుగ్రహించు. ఈ తప్ప ఇంకేం అడగదు దేవుణ్ణి. ఎందుకు అదే అడగాల? పాద సేవ చేసిన వాడు దేవుడికి ఎప్పుడు దరిద్రుడు కాదు, వాడికి కష్టమే రాదు, అంతా సుఖమే. నిజంగా జీవితంలో మనం ఏమడుగుతున్నాం దేవుడిని? దేవుడు నా కార్యం సుఖంగా ఉంటా, దేవుడా సంపద వచ్చి వేసివు సుఖంగా ఉంటా. నువ్వు సుఖాలుగా అడుగుతున్నావు, పాదసేవ చేయి అన్న వచ్చేసాయి కదా నీకు. పాదసేవ చేస్తే ఆయన నిన్ను పట్టుకున్నాడు, ఆయన నిన్ను పట్టుకుంటే నీకు ఏం కష్టం ఉంది? ఇది ఈ లాజిక్ మర్చిపోయి మనం ఇండివిజువల్ అడుగుతుంటాం, ఆయన అవుతుంటాడు. మరి నన్ను పట్టుకుంటే అన్న వచ్చే కాడికి నువ్వు ఒక్కొక్కటి అడుగుతున్నావు ఏంట్రా? నేను నీకోసం 10 సార్లు రావాలా అంటే నువ్వు 10 సార్లు నా కోసం తపస్సు చేయాలా? నా పాదసేవ వెంకటేశ్వరం అదేగా చూపిస్తున్నాడు, నా పాదాలు నమ్ముకో అంతా అయిపోతుంది. అందుకే చెయ్యి బాబు గిన్నుకుంటు. విశ్వారిక జగజ్జట్టి గండరగడ్డ భగవన్. చూసారా విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు ఎలా పిలుస్తున్నారు శివుని? ఈ పేరు చూడండి, విశ్వారిక జగజ్జట్టి గండరగడ్డ భగవన్. మీకు కూడా భక్తి ఎక్కువైతే అలా ఒకసారి ఎన్నాళ్ళని నా కనులు కాయగా ఎదురు చూపున ఓ గోపాల అన్న పాట మేము పాడుతూ ఉంటే నేతో వెయిట్ చేసి కళ్ళలో నీళ్ళు వచ్చాయి. దానికి ఏమర్థం? చిన్న పాప, ఇంకా దాని మీనింగ్ అర్థం తెలియదు, మాకు తెలియదు, వెయిట్ చేసింది కళ్ళలో వచ్చి. భక్తి చెప్పలేము, ఎవరి దాని నుంచి ఎలా పండుతుందో మనకు తెలియదు. ఆ భక్తి బయటికి ఒక్కొక్కసారి వచ్చేస్తుంది. సరే, మరల మాకు ఇటువంటి అహంకారం పొడసూపకుండుగాక మాకు వరాలు ఇవ్వగా ధరించిన ఈ నీ భువనేక సుమనోహర రూపం మహామహిమానితమై లోకోత్తరంగా విరాజిల్లుతుంది. నీ యొక్క ఈ గొప్ప ఏంటది? అగ్నిదొర రూపం, అదే కదా అరుణాచల స్తంభం, అగ్ని స్తంభం లోకోత్తరమైన రూపంగా ప్రజ్వలిల్లుతుంది, లేదంటే ప్రచారం అవుతుంది అని, విరాజిల్లుతుంది అని చెప్తున్నారు. శంకర, నీవు ఈ ప్రదేశంలో ఆవిర్భవించి ఎల్లప్పుడు ఇలాగే దర్శనం ఇవ్వయ్యా. ఈ ప్రదేశంలో ఇలా ఆవిర్భవించేసి ఇంకా వచ్చిన భక్తులందరికీ దర్శనం ఇస్తూ ఉండు అంటే అరుణాచల లింగంగా ఉద్భవించి భక్తుల యొక్క పాపాలు ఈ అగ్నిలింగంలో కాల్చేసి ఈ దర్శనంతో నీ అఖండ తేజో బాహుళ్యాన్ని ఉపసంహరించి అరుణాచల నామధేయంతో లోకానుగ్రహ కారణభూతుడవై స్థావరలింగంగా దర్శనమివ్వు. లింగ రూపంగా దర్శనం. ఈ అగ్నిలింగంగా మేము చూడలేకపోతున్నాం. విష్ణు బ్రహ్మలే చూడలేకపోతే మనలాంటి వాళ్ళు కళ్ళు కాలిపోతాయి, రెటీనాస్ కదా. మన నిజంగా దేవుడు ఎప్పుడు ఈ చక్షులతో చూడలేము, స్థూల శరీరం యొక్క చక్షులతో చూడలేము, జ్ఞాన నేత్రంతో చూడాలి. దాన్నే మనసు అని కూడా అంటారు. ఇక్కడ మనసును పెట్టి మనం చూస్తాం. జ్ఞాన నేత్రం అంటే ఇలా చెప్తుంటారు కదా, మనసు వెళ్ళి ఆత్మలో కూర్చుంటే అది ఓపెన్ అవుతుంది. అంతవరకు మనం సాధన చేయాలి. కళలో వస్తుంటే సరే ఇమేజెస్ అవి కూడా చూసుకోవాలి. ఒక్కొక్కసారి దేవుడి దర్శనం అవుతుంటుంది. సరే, కారణభూతుడై స్థావరలింగంగా దర్శనం ఇవ్వు, లేకుంటే ఈ అఖండ మహాతేజో వైఫల్యం చేత లోకమంతా తప్పించిపోతుంది. నీ యొక్క గొప్ప తేజస్తో లోకమంతా వేడి పెరిగిపోతుంది. తొందరగా నీ యొక్క రూపాన్ని ఉపసంహరించుకొని స్థావరలింగంగా లింగ రూపంగా మనం చూస్తున్నాం శివుడిని. అరుణాచల లింగం ఇప్పుడు ఏదైతే ఉందో విష్ణుమూర్తి బ్రహ్మదేవుడు అడిగినందుకు ఆ లింగ స్వరూపంగా మారాడు స్వామి ఆ తేజోలింగ రూపం నుంచి.
ఈ నీ రూపం సేవించు వారికి శాశ్వతంగా భుక్తి ముక్తులను ప్రసాదించు ఈశ్వర. భుక్తి అంటే తినవనే కాదు, మనుష్య లోకం కావాల్సినవన్నీ భుక్తి. ముక్తి ఈ లోకం కానిది ముక్తి. భూమి మీద ఉండే భుక్తి, భూమి దాటితే ముక్తి. అదేంటి స్వర్గం అని కాదు, అసలు జన్మరాహిత్యం ముక్తి. చాలా మంది అడుగుతారు జన్మరాహిత్యం ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతే, ఎక్కడికి వెళ్ళవు, శరీరంలోంచి బయటకు వస్తావు, అదే ముక్తి. శరీరంలోంచి బయటకు వచ్చి అంతటా ఉండడమే ముక్తి. శరీరంలో ఉంటే భుక్తి, మళ్ళీ వస్తుంటాడు, పుడుతుంటాడు, చీమలా పుడతాడు, దోమలా పుడతాడు, వాడు చేసిన కర్మను బట్టి, లాస్ట్లో ఉన్న కోరిక బట్టి. లాస్ట్లో శివ శివ అంటే వాడు శివలోకం వెళ్ళిపోతాడు, విష్ణువుతో అంటే విష్ణు, గోవింద అంటే గోవింద లోకం వెళ్ళిపోతాడు, విష్ణు లోకం వెళ్ళిపోతాడు. అమ్మ అంటే శక్తి అమ్మవారు లోకంలోకి వెళ్ళిపోతాడు, వాడికి రాడు మళ్ళీగా, అమ్మవారి పాదాలు దగ్గర ఉంటాడు. ఇవాళ జయక కూడా అంటుంది పొద్దున, అశ్వమేధ యాగం అనాథ ప్రేత సంస్కారం. కొంతమంది మన దౌర్భాగ్యం ఏంటంటే ఒక్కొక్కసారి పెద్దవాళ్ళు అడ్డుపడుతుంటారు గొప్ప గొప్ప పనులు, వాళ్ళకి తెలియక, పాపం వాళ్ళకి నాలెడ్జ్ లేక మనకు అడ్డుపడుతుంటారు. ఇప్పుడు అనాథ ప్రేత పడిపోయింది అనుకో, నేను వెళ్ళి తీసుకెళ్ళి కాల్చేస్తాడు, మా అమ్మ నాన్న అడ్డుపడచ్చు, అరే నీకు తల్లిదండ్రులు ఉన్నారా, నువ్వు చేయకూడదు అంటారు. ధర్మం క్లియర్గా ఫాలో అవ్వాలి. మన తల్లి తండ్రి ఎవరు అంటే ధర్మం, వేదం. మన తల్లి తండ్రి వేదమే. ఆ వేదం మనకి తెలియనప్పుడు గురువు మన తల్లి తండ్రి అని అందుకే అంటారు, ఎందుకంటే ఆ వేదం చదివిన గురువే ధర్మం చెప్తాడు మనకి. ఆ గురువుని అడగాలి. ఎందుకంటే తల్లిదండ్రులు నిజంగా వేదం చదివి ధర్మ మార్గంలోనే తల్లిదండ్రులు అడిగేసి చేయొచ్చు. అనాథ ప్రేత సంస్కారం అశ్వమేధ యాగంతో సమానం. జయక్ ఎక్కడ చదివింది నాకు అప్డేట్ చేసింది వాడ. అనాథ ప్రేత సంస్కారం దేంతో సమానం? అశ్వమేధ యాగంతో సమానం. అశ్వమేధ యాగం ఒక్కటి చేసినా కూడా అమ్మవారి పాదాల దగ్గర ఎప్పుడు నిరంతర సేవ. వాడి అదృష్టం. వాడు జన్మ ఉందా? అమ్మవారి పాదాలు మనం వెంట చూసుకుంటూ, ఆ పారాడు చూసుకుంటూ, అక్కడే అభిషేకం చేస్తూ, అక్కడే పూలేసి అర్చన చేస్తూ, ఇంకా అక్కడ చూస్తే ఇంకొక చోట చూస్తాడా? ఆ పాదాలు, ఆ గోళ్ళకున్న తేజస్సు చూస్తే ఇంకో చోట చూడబుద్ది అవుతుందా? కళ్ళక్కడే ఫిక్స్ అయిపోతాయి. ఇంకా మన దిక్కుమాల సినిమాలు ఇమేజెస్ చూసి ఎలా అలా కళ్ళక్కడే చూస్తున్నాం. ఇంత దరిద్రానికి అలా అట్రాక్ట్ అయిపోతాం. నిజంగా గొప్పదానికి ఇంకెంత అట్రాక్ట్ అవుతాం. మనం అలాంటి చూడలేదు కాబట్టి ఇలాంటి వాటి జోలికి పోతున్నాం. అదే జరిగితే ఒక్కొక్కసారి మన కళల్లో దర్శనాలు ఇస్తుంటాడు స్వామి. ఇచ్చినప్పుడు ఎంత బాగుంటుందో డ్రీమ్. ఎవరు ఉండరు, మనము స్వామి ఉంటాం. అసలు ఎంత హాయి ఉంటుందో, ఎవరు ఉంటారు ఇక. అలా ఉంటుంది ఆ లోకం. అలాంటివి ట్రై చేయాలి మనం. సరే, మాకు అహంకారం రాకుండా ఈ యొక్క అరుణాచల రూపంతో మీరు ఎప్పటికీ ఉండిపోండి స్వామి ఇక్కడే అని అడిగారు. ఈ అఖండ మహాదేవ వైపుల్యం లోకమంతా తప్పించిపోతుంది. సో శాశ్వతంగా భుక్తి ముక్తిని ప్రసాదించు. అరుణాచలాన్ని భుక్తి, వాడి తిండికి, వాడి యొక్క భూలోకంలో వాడికి ఎటువంటి కష్టాలు రావు, వాడికి అన్ని ఆయన సమకూరుస్తాడు స్వామి. ముక్తిని కూడా ఇస్తాడు, తనలో కల్పేసుకుంటాడు ముక్తి అంటే. సరే, భుక్తి ముక్తి ప్రసాదించు స్వామి అని అన్నారు. అని ఈ విధంగా హరిబ్రహ్మలచే ప్రార్థింపబడిన దయానిధి అయిన మహాదేవుడు తదాస్తు అని అనుగ్రహ భాషణమును ఉచ్చరించి, అంటే తదాస్తు అని అనుగ్రహ భాషణం. గురువు మాట్లాడేటప్పుడు అనుగ్రహ భాషణం. అనుగ్రహ భాషణం ఎందుకైతే అనుగ్రహిస్తాడు, దాని నుంచి మనకు అన్ని సొల్యూషన్సే. మనం బోలెడు ప్రాబ్లమ్స్, సంసారంలో ఉన్నాడు బోలెడు ప్రాబ్లమ్స్ వేసుకొని గురువు దగ్గరికి వెళ్తాడు ఫుల్ బరువుతో. గురువు దగ్గర ఉన్న బరువు మన మీద, గురువు మాట్లాడిన తర్వాత ఈ బరువు అంతా షిఫ్ట్ అయిపోయింది. ఎవరికి వెళ్ళిపోయింది? గురువుకి వెళ్ళిపోయింది. మీకు సొల్యూషన్ వచ్చింది, మీరు తేలికపడ్డారు. కానీ దీన్ని అరిగించి కరిగించి మనం చేసిన దిక్కుమాల పనులు, మన పాపాలన్నీ కరిగించాల్సిన బాధ్యత గురువుకు పడింది. ఆయనకి గురుగారు వాళ్ళకి ఆవిడ పడిపోతారు, కానీ ఆయన ఎంత కష్టపడాలి పాపం అరిగించడానికి, కరిగించడానికి. మనం చేసే పాపాల్లో మనకి ఇచ్చేది 3వ వంతే. గురువు దగ్గరికి వెళ్ళి కాళ్ళ దండం పెడితే మనం 100% పాపాలు చేస్తే 3వ వంతు మాత్రం మనం అనుభవిస్తామంట. మిగతా 2/3 భాగం, 2/3 భాగం అంటే ఇంకా 2 భాగాలు ఉంది. ఆ 2 భాగాలు గురువు గారు ఒకటి అనుభవిస్తూ, ఇంకోటి మనతో తపస్సు అవన్నీ చేయించి, జపాలు చేయించి దాన్ని కరిగించేస్తారు, కాల్చేస్తారు. ఒక భాగం కాలిపోతుంది, ఒక భాగం అనుభవిస్తాం, ఒకటి గురువుగారు తీసుకుంటారు. ఇప్పుడు చెప్పండి, గురువు ఎందుకు గొప్పయ్యాడు? అర్థం ఉందా? తల్లి తండ్రి కూడా తీసుకుంటారు, గురువు మాత్రమే ఆ పని చేయగలడు. తనలోంచి ఉద్భవించకపోయినా శిష్యుడు బిడ్డ అయిపోతాడు. గురుగారు అని నమ్మకం పెట్టుకున్నంత మాత్రాన తల్లి తండ్రి అయి కూర్చున్నాడు. ఆయన తల్లి తండ్రి మించి అయి ఉన్నాడు, మళ్ళీ జన్మలేమో చేస్తాడు. సరే, అలా ఈ ఇద్దరు బిడ్డల్ని తదాస్తు అని దీవించిన అరుణాచల శివుడు ఉద్భవించాడు. చిదానందమయుడైన ఆ సదాశివుడు సదా అటనే నెలకొన్నాడు. అందువల్ల మన అదృష్టం ఏంటంటే బ్రహ్మ విష్ణువులు కొట్టుకున్నందుకు మన అరుణాచలం వచ్చింది. చాలా మందికి తెలియదు. కాబట్టి ఓ కళ్యాణమూర్తి, ఇది ఆ వైనం. ఇంకా అక్కడి విశేషమును కొంత విను. హైమవతీ దేవి తపస్సుచే పరమేశ్వరుని మెప్పించి ఆయన అర్ధ శరీరాన్ని పొందినది ఇక్కడే అని ఆ వృద్ధుడు పలకగా, సంబంధుడు, ఆ వృద్ధుడు ఎవరు? శివరూపంగా వచ్చాడు కదా సంబంధుడి దగ్గరికి, జ్ఞాన సంబంధుడికి చెప్తున్నాడు వృద్ధుడు.
ఎందుకు చెప్తున్నాడు వృద్ధుడు? జ్ఞాన సంబంధుడు అరుణాచల అనే శబ్దం విని అక్కడికి వెళ్దామనుకున్నాడు. ఈ లోపల ఈ ఎదురుగా వృద్ధుడు ఒకటి ప్రత్యక్షమైంది. ఆ వృద్ధుడు చెప్తున్నాడు జ్ఞాన సంబంధుడికి ఇదంతా స్టోరీ. ఎందుకంటే జ్ఞాన సంబంధుడు అడిగాడు, అరుణాచలం అన్నీ తిరిగాను, శివదర్శనం అయింది, కానీ అరుణాచలం ఎప్పుడు వెళ్ళలేదే, నాకు చెప్పండి స్వామి అన్నాడు. చూడండి, దీన్ని బట్టి మన శివరూపాలు ఎన్నో ఉన్నాయి. సాక్షాత్తు జ్ఞాన సంబంధుడికి శివదర్శనం అయినా కూడా అరుణాచల దర్శనం అవ్వలేదంటే అరుణాచలం అనే పదం అనే అరుణాచల శివరూపం ఎంత గొప్పదో చూసుకోండి. ఒక్కసారి అరుణాచల శివ అంటే 1000 సార్లు సదాశివ అన్నట్టు, లేదంటే శివ అన్నట్టు. ఒక్కసారి అరుణాచల శివ అంటే ఏమన్నా ఇదెంత సమానం? 1000 సార్లు శివ అనే శబ్దం చేసినట్టు. శివుడే పవర్ఫుల్ అంటుంటే అరుణాచల అనేది 1000 రెట్లు పవర్ఫుల్ అని అక్కడే ఉంది క్లియర్గా. ఇది గుర్తుపెట్టుకొని ఎక్కువ అలా ఇవన్నీ షార్ట్ కట్స్ ఉన్నా సాధారణంగా మనం తొందరగా పైకి ఎక్కడానికి ఈ గురువు గారి వల్ల ఇలాంటివి తెలుస్తూ ఉంటాయి. ఇవి పట్టుకొని వెళ్ళిపోతున్నారు. ఒక్కొక్కసారి పౌర్ణమి తిథి వస్తుంది, చాలా గొప్ప తిథి, ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజు మీరు ఒక్కసారి రామ అంటే 1,00,00,000 సార్లు అన్నట్టు అంటారు. కోటి తిథి అదే కదా, ముక్కోటి తిథి. ఒక్కసారి అంటే 1,00,00,000 సార్లు చేసినట్టు. పెద్ద పెద్ద సాధకులు అదే టైంలో కూర్చుంటారు. అది నిజమే. కూర్చొని తిండి మానేసి అంత ఉపవాసం ఉండి, ఎందుకు తిండి మానేస్తారు? పుణ్యతిథుల్లో మనసు ఎక్కడంటే అక్కడ పరిగెత్తదు. మనసుకు మెయిన్ డేంజర్ ఏంటంటే ఫుడ్ ఇస్తే అది మనకున్న 5 సెన్స్ ఆర్గన్స్ పట్టుకుని సెన్స్లెస్గా బిహేవ్ చేస్తుంది, ఎక్కడ పడితే అక్కడ పోతుంటుంది కదా. అందుకు ఉపవాసం వచ్చింది. అందుకని బ్రహ్మచారులు మీరందరూ ఉపవాసం ఉండాలని రూల్ లేదు. మీకు అవన్నీ లోకం గురించి మీకు తెలియదు. అందుకని శాస్త్రం క్లియర్గా మాట్లాడింది, ఉపవాసం గృహస్థుడికి మాత్రమే, బ్రహ్మచారికి ఉపవాసం లేదు, వాడు కడుపు కాల్చుకోవాల్సిన అవసరం లేదు. బ్రహ్మచారికి ఉపవాసం లేదు, సన్యాసికి ఉపవాసం లేదు, మళ్ళీ ఇంకోటి వానప్రస్థానికి ఉపవాసం లేదు. గృహస్థుడికి ఒక్కవే ఉపవాసం. ఎందుకంటే వాడు భార్య పిల్లలతో ఉంటాడు, వాడు తిన్న తిండి వాడి మనసు అడ్డుదిడ్డంగా పరిగెత్తుంది. ఈ సెన్స్ ఆర్గన్స్ పట్టుకొని దేవుడి మీద ఎక్కువ ఉండదు గృహస్థుడికి. రీజన్స్ ఏంటంటే భార్య కోసమో పిల్లల కోసం పరిగెత్తునే ఉంటాడు, కామ క్రోధ లోపం వాడే పట్టుకుంటే. విచిత్రం ఏంటంటే అట్లాని గృహస్థుడు వేస్తుంది కాదు. ఈ గృహస్థుడి మీదనే 3 ఆశ్రమాలు డిపెండ్ అయ్యింది. బ్రహ్మచర్యం, వానప్రస్థం, సన్యాసం గృహస్థుడి మీద డిపెండ్ అయ్యింది. అంత గొప్ప గృహస్థాశ్రమంలో పురాణాలు గురువును పట్టుకుంటే ఆ గృహస్థుడు గొప్పగా వెలుగుతాడు. అదే గురువు పురాణాలు పట్టుకోలేదు అనుకుని గృహస్థుడు పడిపోతాడు. ఎందుకంటే కామక్రోధ లోపాలు ఎక్కువ అక్కడే ప్రాబ్లం ఉంది క్రియేట్ చేయడం. అందుకే మనకు ఉపవాసం కాన్సెప్ట్ లేదు. ఉపవాసం ఉండడానికి గృహస్థుడు ఏంటంటే మనసు నిలకడగా ఉంటూ తిరగకపోతే నీరసం తగ్గడం దెబ్బతైన కోట్లా కూర్చుని మనసు ఏం చెప్తే తింటుంది. అదే దాన్ని ఫుల్ నింపేశారనుకోండి, కళ్ళతో ఏది పడితే అది చూస్తుంది, ఏది పడుతుంది. ఇవాళ శివరాత్రి అంటున్నారు, ఉపవాసం ఉంటున్నారు, రాత్రి ఏది పడితే తింటున్నారు, తినేసేసి సినిమాలు చూస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నిజంగా శివరాత్రి రోజు ఉపవాసం పడి ఏ ఉపవాసం అయినా గృహస్థుడికి మాత్రమే. డౌట్ ఉంటే శాస్త్రాల్లో పెద్దవాళ్ళని అడగండి, దాన్ని క్లియర్గా రాసి ఉంది. చాలా మంది స్టూడెంట్స్ అడుగుతుంటారు ఉపవాసం ఉండొద్దని చెప్పారు. అంతే. ఎందుకు ఉండొద్దన్నారు? నువ్వు సరిగ్గా తిని నువ్వు చదువుకుంటే నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటావు, అందుకోసం ఉపవాసం ఉండొద్దన్నారు. నువ్వే సరిగ్గా చదవకపోతే, నువ్వే సరిగ్గా తినకపోతే, నువ్వే సరిగ్గా చదవకపోతే, నీకు సరిగ్గా ఉద్యోగం రాకపోతే తల్లిదండ్రులు నువ్వు సరిగ్గా చూసుకున్నందుకు పాపం నీకు పడ్డది. ఇప్పుడు ఉపవాసం చేసినందుకు పుణ్యం వచ్చినా పాపం వచ్చింది. అందుకు చెప్పి గృహస్థుడు తప్పదు. గృహస్థుడికి అన్ని నియమాలు కట్టుదిట్లు ఎక్కువ గృహస్థుడికి ఉన్నాయి. సరే, ఓ కళ్యాణమూర్తి ఆ వైనం ఇంకా అక్కడ విశేషం కొంత విను అని చెప్పాడు. హైమవతి దేవి ఎవరు? హైమవతి పార్వతీదేవి. ఆ శివుడి గురించి తపస్సు చేసి శివుడిలో అర్ధభాగం తీసుకుంది. అర్ధనారీశ్వర రూపం కూడా అరుణాచలంలోనే జరిగింది. వామభాగి అంటారు, వామాంగి లెఫ్ట్ సైడ్. మీకు ఇంకోటి కూడా ఒక సీక్రెట్ చెప్తాను. ఎప్పుడైనా నాన్న అమ్మకి దండం పెట్టాలా? అమ్మ లేదు, అమ్మ బిజీగా ఉంది, లేదంటే అమ్మ ఎక్కడో ఊళ్ళో ఉంది, కానీ అమ్మ నాన్న కలిసి దండం పెట్టాలి. ఎగ్జామ్కి వెళ్ళాలి. ఎట్లా అంటే నాన్న యొక్క ఎడం పాదం అమ్మ, నాన్న యొక్క కుడి పాదం నాన్న, అర్ధనారీశ్వర తత్వం అని చెప్పేసి నాన్న యొక్క కుడికాలకు దండం పెట్టి నాన్నగారు అనుకోవాలి, ఎడం పాదం దండం పెట్టి అమ్మ నువ్వు సంకల్పం చేసుకొని వెళ్ళిపోవచ్చు. అందుకని అమ్మను ఊరించి రావే, ఎందుకు పోయాలి, అమ్మ తిట్టిపోయాడు. అర్థమైందా? ఇది క్లియర్. గురువుగారి దగ్గర గురుపత్ని రెడీ లేకపోతే గురుగారి ఎడం పాదమే గురుపత్ని, గురుగారి గురు పాదమే గురుగారు. అర్ధనారీశ్వర రూపం మనకు అదే నేర్పించింది. అలా ఫాలో అవచ్చు. అంతే కానీ లేని వాళ్ళని, లేదంటే నాన్న డ్యూటీకి వెళ్ళినప్పుడు ఆయన టార్చర్ పెట్టి ఆఫీస్లో ఉన్న ఎగ్జామ్ తొందర పిలిచి మనకి అనేక రకాల పనులు ఉంటాయి కదా, ఇబ్బంది పెట్టద్దు. ఉన్నదాల్లో అడ్జస్ట్ అయ్యి అందరినీ ప్రశాంతంగా ఉండని అని మీరు ఉండండి. సరే, ఇప్పుడు అలా అనగానే సంబంధుడితో అంటున్నాడు. సంబంధుడు స్థవిర తాపసోత్తమ అచలాత్మజాదేవి మహేశుని శరీరార్థం ఎలా చేజిక్కించుకుందో జ్ఞాన సంబంధుడు అడుగుతున్నాడు ముసలాయన్ని, వృద్ధుడిని. అలా ఎలా శివుడి యొక్క వామాంగి అయిపోయింది, ఆయనలో సగం అలా ఎలా అయిపోయిందండి అని అడుగుతున్నాడు. ఆ విశేషమనంతటిని సవిస్తరంగా నాకు వివరం పని వేడుకున్నాడు. అప్పుడు వృద్ధుడు చెప్తున్నాడు. ఇది నెక్స్ట్ వచ్చే మన పురాణంలో చెప్పుకుందాం. సర్వం శ్రీ మహామేశ్వర పాదాది అరుణాచల శివ.
అరుణాచల్ శివ, అరుణాచల్ శివ.